ఈయనకి నా ఎంగ పోతా ఉన్నామంటే అరటి పంట దగ్గరికి పోతా ఉన్నాం. ఎందుకంటే రీజన్ ఏం లేదు మచ్చా, ఇంట్లో ఈ మధ్య దెంగులు ఎక్కువైపోయినాయి, వాటిని కాస్త తగ్గిద్దామని పొలం సైడ్ వచ్చా మచ్చా, అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇటు సైడ్ వరుణదేవుడు రాగానే రాగులు చెల్లేద్దామని 2 months నుంచి దున్ను పెట్టుకున్నారు మా వాళ్ళు. కానీ వరుణదేవుడు మాత్రం ప్రతిరోజు మా వాళ్ళకి వాడిది గుడు నీ కరెక్టరా అరటి పంట దగ్గరికి వచ్చేసాం. ఈ రోజు ఇక్కడ గాలి ఎలా వీస్తోందంటే మచ్చా, ఒంటి మీద బట్టలు నెత్తి మీద బొచ్చు ఒక చోట అగట్లేదు దీనక్క. ఈ మంత్ కి మనం అరటి పంట నాటి 1 year అవబోతుంది మచ్చా. ఈ గెల మచ్చ మనం దేవుడి కోసం వదిలేసింది. పొలం మొత్తానికి ఒక 80% మొక్కలకి గెలలు బాగా వచ్చేసాయి. ప్రజెంట్ మార్కెట్ లో రేటు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అది తెలుసుకుని ఉపయోగం లేదు. ఎందుకంటే మనది ఇంకా 40 days పట్టేటుంది కటింగ్ వచ్చేసరికి. ఈ రోజున రేట్లు రేపు ఉండట్లేదు మచ్చా. మన టొమాటో పరిస్థితి అలాగే అయింది. ఫస్ట్ 2 కోతలకి మంచిగా రేట్ దొరికింది, తర్వాత గుడిపింది. అంటే మన లైఫ్ ఎలా ఉంటదంటే మచ్చా, అదృష్టం వచ్చి తలుపు తట్టే లోపు దురదృష్టం వచ్చి దిగేసి వెళ్ళిపోద్ది. 1 minute. అలా పొలం మొత్తం తిరుగుతా ఉంటే ఒక చోట ఎక్కువ వాటర్ కనిపించినాయి మచ్చా. ఏంట్రా ఇదని దగ్గరికి వెళ్ళి చూస్తే పైపు గుడిచినది. తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళి మోటార్ ఆఫ్ చేసి వచ్చి పైప్ ని చూస్తే పైప్ బాగానే గుడిచినది. పొలంలో పైప్ రెడీ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉండలేదు మచ్చా. సో తీసుకొద్దామని ఇంటికి వచ్చా. ఈ వీడియోకి ఇంతకి నేను ఇంకా బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.